హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అవమానం చేసిన తర్వాత మాకు అతనే కావాలంటే ఇంకా ఏం చేయాలో తెలియక 15వ వచనంలో, అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారు అడుగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరే రాజు లేడు, ఆయన అప్పుడు సిలువ వేయుటకు ఆయనని అప్పగించెను. 17వ వచనంలో, వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువను మోసుకొని కపాలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. ఆయన తన సిలువను, తన సిలువ కాదది, మన సిలువ, ఆ భయంకరమైన నేరస్తుడైన బరబ్బా కొరకు సిద్ధపరిచిన సిలువది. మరిద్దరు నేరస్తులు ఉన్నారు, వాళ్ళకి 2 ప్రక్కల యేసుప్రభు పక్కన సిలువేశారు. నేరస్తులతో పాటు ఆయన మరణించాడన్న ప్రవచనం నెరవేరినట్లుగా ఆ ముఖ్య బందిపోటు దొంగ నరహంతకుడైనటువంటి వ్యక్తికి ఇవ్వబడిన ఆ సిలువను, అంటే పాపులలోనే ప్రధానమైన పాపికి గుర్తుగా ఉన్న వాని సిలువ పెట్టుకున్నాడంటే, పాపులమైన మనందరి పాప భారమును ఆయన మోసుకొని వెళ్ళాడు. ఆయన భుజమును పెట్టుకొని హెబ్రీ భాషలో గొల్గోతో అనే కొండకు వెళ్ళాడు. ఎంతమంది యెరూషలేము వెళ్ళారో ఒకసారి చేయి చూపించచ్చా? ప్రైజ్ లార్డ్. ఒక 5 6 ఉన్నారంటుంది అంతే. ఏంటండి, ఆయన తీర్పు తీర్చిన స్థలము నుండి యెరూషలేము కొండ వరకు వెళ్ళే దారి ఇప్పటికీ ఉంది. రాతి దారి, గోతులుగా మెట్లుగా ఉంటుంది. కొండది, ఇట్లా కొండ ఎక్కాలి. ఆ దారిలో 10 స్టేషన్స్ అని వాళ్ళు మార్క్ చేసి పెట్టారు. 10 స్థలాల్లో ఆయన ఆ దారిలో ఆగాడు. ఆయన మొదట అక్కడ తీర్పు తీర్చిన తర్వాత రాళ్ళు పరిచిన స్థలం ఇప్పటికీ ఉంది. ఆ బండలు, పెద్ద పెద్ద బండలు ఇప్పటికే ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ మరియా, యేసు ప్రభు తల్లి అయిన మరియా కనపడింది. ఆమెను ఆధార్చి ఆమె కొరకు అక్కడ ఒకసారి పడ్డాడు. ఆయన కింద పడితే ఆమె వచ్చి పలకరించింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లేచి కొంచెం ముందుకెళ్తే 2వ స్టేషన్లో ఆయన ఇలాగా తట్టాడి పడబోతూ రాతి మీద చేయి పెట్టాడు. అక్కడ ఒక చిన్న చర్చి కట్టారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ మళ్ళీ పడ్డాడు. అక్కడ మగ్దలేని మరియ వచ్చి ఆ యొక్క తన దగ్గర ఉన్న వస్త్రంతో ఆయన ముఖాన్ని తుడిచింది. ఆ తుడిచినప్పుడు దాని మీద అలాగే ఆయన ముఖం ప్రింట్ అయినట్టుగా కనబడిందని ఇప్పటికీ మీరు చూస్తుంటారు. అది ఇప్పటికీ మ్యూజియంలో ఉంది. ఆ తర్వాత ఇంకోసారి ముందుకెళ్ళి ఇంకోసారి పడ్డప్పుడు అక్కడ అందరూ ఏడుస్తూ ఉన్న స్త్రీలను చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల నిమిత్తమై ఏడవండి అని చెప్పాడు. అలాగా 10 స్టేషన్లు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత వివరంగా మీకు అర్థం కాకపోవచ్చు నేను స్పీడ్గా వెళ్తే. కానీ చివరిగా ఇంకో చోట పడిపోయినప్పుడు ఆయన రక్తమంతా కారిపోయింది. ఆయనకి ఏమాత్రం లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన అంత అలిసిపోయి పడిపోతే కాసిన మంచినీళ్ళు ఇచ్చారు ఎవరైనా అంటే, మంచినీళ్ళు ఇవ్వలేదు సరిగదా, కనీసం ఆయన్ని లేపలేదు సరిగదా, కొరడాలతో కొడుతూ ఆయన అంతటా ఆయనే లేచేటట్టుగా అన్నిసార్లు తరుక్కుంటూ వచ్చారు. ఇక 9వ స్టేషన్లోకి వచ్చేటప్పటికి ఇంకా ఆయనకి ఏ మాత్రము బలం లేకపోవటం చూసినప్పుడు, అప్పుడు ఆ దారిని వెళ్తున్నాక కురేనీయుడు అంటే ఆఫ్రికన్ అంటే నల్లటి వాడు, మీ కొరకు ప్రాణం ఇస్తారన్న పేతురు ఎటుపోయాడు, అడ్రస్ లేదు. మిగిలిన శిష్యులు ఎక్కడా కనపడలేదు. ఎంతోమంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు, ఎంతోమంది గుడ్డి వాళ్ళు దృష్టిని పొందారు, ఎంతోమంది పాపులు క్షమించబడ్డారు. కొందరు స్త్రీలు తప్ప ఎవ్వరూ ఆయన శిలువ దగ్గరికి రాలేదు. ఆయన హింసలో పాలు పంపులు పొందలేదు. ఆ సమయంలో ఆయన పక్కన నిలవలేదు కనీసం. ఎందుకంటే భయపడ్డారు, వాళ్ళకు కూడా శిక్ష వస్తుందని. ఈ రోజున యేసు ప్రభువుతో ఉంటే శిక్ష వస్తుందని, యేసు ప్రభువు నమ్ముకుంటే లాస్ వస్తుందని, నిందలు వస్తాయని, అవమానం వస్తుందని, ఉద్యోగాలు పోతాయని, పరువు పోతుందని, కులం పోతుందని ఎంతోమంది రహస్య క్రైస్తవులుగా ఉంటున్నారట. బైబిల్లో ఎక్కడ రహస్య క్రైస్తవులు లేరు. మనుష్యుల ముందు నన్ను ఒప్పుకోవడానికి ఎవరైనా సిగ్గుపడితే మీ విషయమై దేవుని ఎదుట నేను సిగ్గుపడతానని చెప్పాడు. రాబో దినాల్లో దేవుని ప్రజలకు హింసలు ఉన్నాయి. ఆర్ యు ప్రిపేర్డ్?
దేవుని కొరకు చక్కగా చర్చకొచ్చి కూర్చోవడానికే కష్టమైతే, దేవుని నామ నిమిత్తంలో అవమానాలు పొందడానికి, ఈడవబడటానికి, కొట్టబడటానికి, చెరలో పెట్టబడటానికి, ప్రాణాలు అర్పించడానికి ఎంతమంది సిద్ధమో తేలుతుంది. ఆయన అంచెదినాల్లో ప్రభు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. మీరు ఒకరినొకరు అప్పగించుకుంటారన్నమాట ఆల్రెడీ నెరవేరుతూ ఉంది. జాగ్రత్త. ప్రభుతో మహిమ పొందాలంటే ప్రభుతో శ్రమ పొందాలి. ప్రభుతో మనం చనిపోతే ప్రభుతో తిరిగి లేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆవరణలో కూడి వచ్చిన మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా. ఎవ్వరూ ఈ హాల్లో నుంచి కడగబడకుండా వెళ్ళనివద్దయ్యా. నీకు అప్పగించుకోకుండా వారి జీవితాలను అడుగు పెట్టనివద్దయ్యా. చాలయ్యా లోకం కోసం బతికింది, చాలయ్యా నీకు దూరమై పొందిన శ్రమలు, వేదనలు, అవమానములు, చాలయ్యా నిన్ను వదిలిపెట్టిని లోకములో పడ్డ యాతన, వేదన. నా వేదనను భరించావే, నా శ్రమను భరించావే, నా శాపమును నువ్వు సహించావే. పాపం వల్ల వచ్చు చిత్తమైన మరణము నుంచి నన్ను విడిపించడానికి నా కొరకు సెలవులో మరణమయ్యావే. నమ్ముతున్నానయ్యా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే పరలోకమన్న నమ్మికతో మేము వెళ్ళుటకు సహాయం చేయి. మా హృదయాలను స్పందించి పరిశుద్ధాత్మ కార్యమును కొనసాగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.